మరి అట్లాగే లేవీకాండం 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. అందులోనే 13వ వచనం, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను, నీ అర్పణలన్నింటిలోనూ ఉప్పు అర్పింపవలెను. గొర్రె పిల్లలు కావాలంటున్నాడు, పూరీలు అప్పడాలు కావాలంటున్నాడు, ప్రతి దాంట్లో కూడా ఉప్పు కావాలంటున్నాడు. ఇంకొక చోట కొవ్వు కావాలంటాడు, కొవ్వు అంతా నాదే అని అంటాడు. తీసుకెళ్ళిపోదాం అంటున్నారా కొవ్వు? మొత్తం మందేరోయ్. ఉప్పు, ప్రియా గరం మసాలా పౌడరు, ఆశీర్వాద ఆట గోధుమ పిండి, అప్పడాలు, ఇవన్నీ వేసి అర్పించమంటుంటే, ఆరాధించమంటుంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమన్నాడు మా దేవుడు అంటాడు. వీడు అంటే ఏమి తప్పించుకున్నారు? ఎన్నీయుడు దశంభాగాలతో పాటు ఎన్నీయుడు దొబ్బు తిని నిన్ను నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తున్నాను ప్రభువా అంటాడు అన్నమాట. వీడు వాళ్ళ దేవుడు అడిగింది ఏంటి, వీడు చేసేదేంటి? మరి ఇందులో ఏ కొంచెం చిన్న తేడా వచ్చినా అవుటేక మినహా